నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూస్తున్నారు, కొద్దిగా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందంట, అందుకే అడుగుతున్నాను. ఏమనుకోకండి, జస్ట్ ఒక లైక్ చేయండి. అయితే నవలూరు నుంచి మా తమ్ముడు తీసుకెళ్లారని చెప్పాను కదండి. అప్పటికే పెళ్లి కూతురు పంపించారండి. అంటే పెందలకాడే వెళ్ళిపోతే పెందలకాడే రెడీ చేసేస్తారు కదా అని వాళ్ళు టైంకి అయిపోవాలన్న ఉద్దేశంతో తొందరగా పంపించమని చెప్పారు. మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి పెళ్లి కూతురుని అయితే కారులో పంపించారండి. తర్వాత మేము ఆటోలో బయలుదేరాము. చెప్పాను కదా మీకు, మంగళగిరి స్టేషన్ ఎదురుగా ఇల్లు అని. ఇంకా అక్కడి నుంచి మేము విజయవాడ సింగనగర్ అండి, సింగనగరం అయితే బయలుదేరాము. ఇది కృష్ణానది అండి. జస్ట్ అలా తీసాను. అంటే మీరు చాలా మంది చూసే ఉంటారు, నేను పెద్దగా వెళ్ళను కదండి. అందుకని మన వాళ్ళు ఎవరన్నా వెళ్ళనోళ్ళు ఉంటే చూపిద్దాం అనే ఉద్దేశంతోనే జస్ట్ అలా చిన్నది తీసానండి. కృష్ణానది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. ఇంకా అక్కడ దుర్గాదేవి గుడి ఉంది కదండి, ఇంకా ఆ మార్కెట్ అన్నమాట ఇదంతా. నేను ఎప్పుడు పెద్దగా అంటే వెళ్ళడమే స్టేషన్ వరకే కానివ్వండి, మార్కెట్లో అవన్నీ ఏం తిరగను. ఇంకోండి ఇక్కడేమో విజయవాడ స్టేషన్ అన్నమాట. చాలా బాగుంది కదా. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే అంత బాగోలేదండి, కానీ ఇప్పుడు చాలా బాగుంది. సరే, ఇంక మేమైతే పెళ్లికైతే వెళ్తున్నాము. పెళ్లి కూతురు ముందు అక్కడికి వెళ్ళిపోయాక నలుగేస్తారండి. ఆ నలుగు ప్రోగ్రామ్కి వీడియోస్ తీయమన్నాను, కానీ ఆ అమ్మాయికి కొంచెం సరిగా తీయడం రాలేదు. అంటే ఎవరి పని వాళ్ళదేలేండి. మామూలుగా తీసుకోండి ఇలా తీశారు, మామూలుగా తీసింది వేరు, మళ్ళీ కొంచెం మనం తీసేది వేరు కదా, అలా ఉంటుంది. సరే, ఇంక మొత్తానికైతే నలుగైతే వేసేసారండి. మేము వెళ్ళేటప్పుడు నలుగేస్తున్నారు. ఇంకా అందరం అత్యంతలో అయితే వేసాము నలుగేసే పిల్లలకి. ఇంకా రెడీ చేసే విషయంలోనండి మేము చేసే అంత లేట్ ఇంకెవరు చేయరండి. ఎందుకంటే మాకు ముహూర్తం కట్ట ఏమి టైము అని ఉండదు కదా. ఇంక మామూలు లేట్ కదా, పాస్టర్ గారు కంగారు పెడతానే ఉంటారు, రావాలా పెళ్లి కొడుకు రావాలి, పెళ్లి కూతురు రావాలని. కానీ ఇంకా లేట్గానే ఉంటుంది. ఇగోండి కరెక్ట్గా రైల్వే ట్రాక్ ఎదురుగా ఇల్లండి. అంటే విజయవాడకి వెళ్ళే దగ్గరలో రైల్వే ట్రాక్ అన్నమాట అది. అందుకే మీకు ట్రాక్ చూపిస్తున్నాను. అయితే పెళ్ళి అయితే చాలా సందడిగా చక్కగా జరిగింది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇక మీకు కూడా చూపిద్దామని చూపించాను. చాలా సింపుల్గా ఉంది, డెకరేషన్ చాలా బాగుంది. ఇంకోండి మా ఆడపడుచు అంటే మా చిన్న మామయ్య గారి కూతురు, చెప్పాను కదా మొన్నటి వీడియోలో మీకు. అదే స్టేషన్లో కూర్చుంటే కనిపించిందని చెప్పేసి, ఇంకా సరే అత్యంతలు వేసావా అంటే నేను వేయలేదు అనేసి చెప్తుందండి. వాళ్ళు వేయడానికి భయపడతారండి భర్త లేకపోయేసరికి, కానీ మనమే కొంచెం పట్టించుకొని తీసుకెళ్ళి వేయించాలి. నేను నిజంగా చెప్తున్నానండి, నేనైతే అస్సలు నమ్మను ఇవన్నీ. ఎందుకంటే మనకు దేవుడు ఏది పెడితే అదే. చాలామంది దాన్ని అనుసరిస్తారు, క్రైస్తవులైనా అనుసరిస్తారు. అదే బాధ అనిపిస్తుంది. అంటే వెచ్చగన్నా ఉండు లేదా చల్లగన్నా ఉండు, నులివెచ్చగా ఉండొద్దని వాక్యం ఉంటుందండి. దాని అర్థం ఏంటంటే నమ్మితే పూర్తిగా నమ్ము, లేదంటే నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అటు ఇటు ఉండొద్దని అర్థమండి. కానీ అది సేవకులు ఎంతో మంది చెప్తూ ఉంటారు, కానీ క్రైస్తవులు అయ్యుండి కూడా అలాంటి పనులు చేస్తారు. ఇంక మనం ఏం చెప్పలేము అలాంటి వాళ్ళకి. సరే, ఇంకా పాట పాడే అయినా మా బావగారని మీకు చెప్పాను కదండి నిన్న వీడియోలో. మా చిన్నమాంగారు వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ తోడల్లుడు అనమాట, మరదల వాళ్ళ భర్త. ఆయన పాట పాడారు, వాక్యం కూడా చదివారు. ఈ లోపం మా పెద్ద బావగారు అమ్మాయి కూడా వచ్చిందండి, మద్రాసు బావగారు అమ్మాయి అన్నమాట ఈవిడి. ఇంక సరే, ఇంక అమ్మాయిని తీసుకొస్తున్నారండి. నేను ఒరిజినల్ వాయిస్ ఉంచుతున్నాను, బాగుంటుంది. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వాణి పగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వాణి పగలరా, పరిశుద్ధ పరిశుద్ధ. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తీసుకొచ్చినప్పుడు అలా పాటలు పాడతారండి. ఇక్కడ మా మేనల్లుడండి నా కోసం చైర్ తెస్తున్నాడు. ఆ చైర్లో కూర్చోలేకపోతున్నావు అత్త నువ్వు, అలా బాగా అంటే కొంచెం లెగడం కూర్చోవడం చూసి వాడు వెళ్ళి చైర్ అది తెచ్చాడండి. ఆడిపోమ్మ మా మేనల్లుళ్ళు మా తమ్ముళ్ళు అందరూ నేను వెళ్తే మటుకు మా అక్క ఏంటా అనేసి ఇంక నా వెనకాలే తిరుగుతారండి వాళ్ళందరూ. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా పాస్టర్ గారు అది వాక్యం చదివేశాక పెళ్ళి అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా చాలా బాగా దేవుని నిర్ణయం చెప్పున
పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు మరి అమ్మాయి ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందు మరి ఈమెను కాపాడి ఇతరుల వాళ్ళకి బ్రతుకాలమంతా ఈమెకే భర్తవై ఉండువా? ఏమంటావు? భర్తనై ఉంటాను. అదే చెప్పు, వాళ్ళకి వినపట్టలేదా? భర్తనై ఉంటాను. ఎవరికి? నాకా? చెప్పు. విల్షీలాకి. వెరీ గుడ్. అమ్మ మైక్ నువ్వు తీసుకోమ్మా. అలాగే దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ స్థితిలో కూడినందుకు ఈ పురుషుని భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి ఎందు ఆరోగ్యమందు ఆయన కాపాడి ఇతరుల మీరు బ్రతుకాలం అంతయు ఈయనకు భర్తవై ఉందువా? ఎవరికి? భార్యవై ఉందువా? ఎవరికి? మైకు దగ్గర పెట్టుకోవాలి, దగ్గర పెట్టు మైక్. రవితేజకు భార్యనై దగ్గర ఆడైనా పడాలమ్మా. దగ్గర పెట్టుకో. రవితేజకు భార్యనై. మంచిది అయ్యా. మరి వివాహం చేసుకోవడానికి ఈ స్త్రీని పురుషునికి ఇవ్వటానికి వారి తల్లిదండ్రులు కానీ మామయ్యలు కానీ బాబాయిలు కానీ దయచేసి ముందుకు రావాలి. అలాగే పెళ్లి కుమార్ తరఫున కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. భార్యాభర్తలు పెళ్లి కుమారు తరఫున అలాగే పెళ్లి కుమార్ తరఫున ఇరువురు రావాలి. మీ కోడలుగా చేసుకోండి. మీకు ఇష్టమేనా? మంచిది. అయితే అమ్మాయి కుడి చేయబట్టు. అమ్మ నువ్వు కూడా ఇటు వస్తే అమ్మాయి కుడి చేయబట్టు. మీరు అబ్బాయి కుడి చేయకుండా పట్టుకోండి. ఇట్టే రండి. మీరు ఒక స్టెప్ కొద్దిగా చేస్తే వాళ్ళు అబ్బాయి కుడి చేయకుండా పట్టుకోండి. చేతులు పెట్టండి. ఇక్కడైతే తల్లిదండ్రులు ఇష్టాలు కనుక్కొని వాళ్ళ చేత చేతులు అయితే పట్టేస్తారండి క్రిస్టియన్ మ్యారేజ్ లో. ఇంకా అదే చేయించారు ఇక్కడ. ఆమె పేరు ఏం పేరు? నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని నన్నా నిలిచానని సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. నీ పేరు చెప్పు. నేను పేరు ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. సంఘం ఎదుట దేవుని ఎదుట రవితేజ ఎదుట. మంచిది. కాబట్టి వీరిరువురు కూడా ప్రమాణాలు చేస్తున్నారు కావున చేతి రోజులేయండి. అయ్యా మరి ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తెచ్చావా? మంచిది. సిద్ధంగా ఇప్పటికే లేట్ అయింది. పాస్టర్ గారు మంగళసూత్రము జేబులోని పెట్టుకొని వచ్చాడు. మంచిది. తాళి కట్టించే ముందు వేరే పాస్టర్ గారితో ప్రేయర్ అయితే చేయించారండి. ఆయన ప్రేయర్ చేశాక అప్పుడు తాళి కడతారు. ఆ ముసుగు తీసేయి. చప్పట్లు కొట్టండి. మంచిది. పట్టుకో అటు చూడు ఒకసారి.
ఈ రవితేజ ఈ స్త్రీ ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? చూశాను. ఎక్కడ? మా అత్తగారింట్లో. మంచిది. ఆ చూసిన ఆ స్త్రీ నీ ఎదుట ఉన్న ఈ స్త్రీ ఒకళ్ళేనా? ఒకళ్ళే. లేదు. లేదు కదా, మంచిది. అయ్యా బ్యాండ్ వాళ్ళు ఉన్నారా? ఓకే. భయపడుతున్నాడు పెళ్లి కుమారుడు, జాగ్రత్త అమ్మా. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపైకి బాగుగా వేగమెత్తిగనిమ్ము పావన యేసుని ద్వారకను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెత్తిగనిమ్ము పావన యేసుని ద్వారకను. చాలు చాలు చాలు, బ్యాండ్ ఆపండి బాబు. భార్యనుగా చేసుకొనిచున్నాను. పూలమాలలు అలంకరించుకుంటారు. పూలమాలలు మరి ఇమానుయేల్ బాప్టిస్టు సంఘ ప్రెసిడెంట్ గారు కోలా శ్యామ్ గారు, జాయింట్ సెక్రటరీ గారు కిరణ్ గారు పూలమాలలు అందించాలని కోరుతున్నాను. పెళ్లి కుమార్తె కాదు, భార్య భర్తకి పూలమాల అలంకరిస్తుంది. ఈ సేవకుని ద్వారా ఇద్దరిని భార్య భర్తలుగా మా తండ్రి ఏకపరిచిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. బ్రతుకు దినములన్నీ కృపా. దయచేసి మేనమామ అమ్మాయికి పెళ్లి కుమార్తె చుట్లు ఉంటే. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు గ్రామ కాపురస్తులు రావుల సురేష్ బాబు లేటు ఎస్తే రాణి గారి కుమార్తె రావుల రిల్షీల, వయసు 20 సంవత్సరములు. వీరు ఉభయలు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడి ఉన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం బట్టి వీరిని భార్యాభర్తలుగా ధృవీకరించున్నాను. వివాహము జరిగిన స్థలము పెండ్లి కుమారుని గృహం వద్ద. వివాహము జరిగిన తేదీ మార్చి నెల 6వ తేదీ 2025వ సంవత్సరం. ఒకసారి చూడండి సార్. పాస్టర్ గారు అయితే ఇంకా సర్టిఫికేట్ మీద సంతకాలు అయి చేయించుకున్నారండి, అమ్మాయి చేత అబ్బాయి చేత. ఇంకా వాళ్ళు మ్యారేజ్ అయినట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా తర్వాత మేనమామ మేనత్త సుట్లు పెడతారు కదండి, మాకైతే సుట్లు చెప్పులు తెస్తాడండి మేనమామ. ఇంకా అవి పెడుతున్నారు, మేనమామ పెడుతున్నాడండి. మేనత్త ఏమో సర్దుతుంది సుట్లని, టైట్ చేస్తారు కదా, ఇంకా అలా చేస్తుంది అనమాట. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయాక పాస్టర్ గారు అయితే భోంచేసి ఆయన వెళ్ళిపోతారు. ఇక్కడైతే తల్లిదండ్రులు అందిస్తారండి చేతులు. కాకపోతే ఇంకా పాపకి వాళ్ళ నాన్నగారు లేరు అని ఇంకా వాళ్ళ తాతయ్య అని అమ్మమ్మ అందించారన్నమాట. ఇంక ఇక్కడ మేనత్త అయితే సుట్లు పెడుతుంది. ఇంకా మేము కూడా ఫోటో దిగేసాము. క్రైస్తవ పెళ్లిళ్ళు అయితే ఇలాగా అందరి దగ్గరికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అయితే పంపిస్తారండి. ఎందుకంటే జనమంతా క్రౌడ్ అయిపోయి స్టేజ్ అంతా ఎక్కే ఒకసారి అత్యంతలు వేయడం అంటే కష్టం కదా.
అందుకని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అయితే మొత్తం జనాల దగ్గరికే పంపిస్తారు, మధ్యలో నుంచి నడిపిస్తారు అనమాట. ఇంకా అందరూ అత్యంతలు అయితే ఫ్రీగా వేసుకోవచ్చు. తర్వాత ఇంకేంటంటే భోజనాలు చేసిన తర్వాత ఫోటోలు దిగే వాళ్ళు ఉంటారు, లేదా ముందే ఫోటోలు దిగే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మాకు ట్రైన్కి రిజర్వేషన్ ఏం దొరకలేదు, బస్సుకి బయలుదేరిపోతాం ఉద్దేశంతో మేమైతే ఇంకా వెంటనే వెళ్ళి ఫోటో అయితే దిగేసి, ఇంకా మా మేనల్లుడు ఉన్నాడు కదండి, వాడైతే మా కోసం ఇంకా చైర్స్ అయ్యి ఆపాడు భోజనాలకి. ఇంక మేము భోంచేసి అయితే ఇంకా బయలుదేరదామని అనుకున్నాం. అంకుల్ గారు ఎలా ఉంటుందండి, వెళ్ళలేనంతసేపు కంగారు, తర్వాత వెళ్ళి అయిపోయిందంటే చాలండి ఇంకా మళ్ళీ రిటర్న్ కంగారు అనమాట. నన్ను అంత కంగారు పెడుతుంటారు ఆయన. టైం అయిపోతుంది, బేగా బయలుదేరాలి, నువ్వు మాటలు పెట్టేకు అందరితో అని ముందే నాకు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. అలా ఉంటుంది. ఇంక మా తమ్ముడేమో చూస్తున్నాడు, ఇగోండి మా పెద్ద తమ్ముడు అనమాట. మా చిన్నోడు కూడా వచ్చింది కానీ వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదని రాలేపోయాడు. అదే నిన్నటి వీడియోలో చూపించాను కదండి మా చిన్న తమ్ముడిని. ఇగోండి ఇక్కడేమో మా మద్రాస్ బావగారు వాళ్ళ అమ్మాయి అన్నమాట. అదే చెప్పాను కదా ఇందాక మీకు, మాకు ముగ్గురు మామయ్యలు అనమాట. అంటే మా మామగారు తోడబుట్టిన పెద్ద ఆయన కొడుకు కూతురు, ఇక్కడేమో పక్కనేమో తమ్ముడు కొడుకు కూతురండి. అక్క చెల్లెళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మేమైతే ఇంక భోంచేస్తున్నాము. ఈ చికెన్ తిన్నప్పుడల్లా నాకైతే విజయే గుర్తొస్తాడండి, అమ్మ చికెన్ తినకు నువ్వు అనేసి. కానీ తప్పదు కదా, అంటే విజయ్ అంటే గడ్డం విజయ్ అండి. ఆ తర్వాత ఇగోండి ఇక్కడేమో మా అల్లుడుని కూతురు అత్యంతలు వేస్తున్నారు. ఇంక వాళ్ళు కూడా ఫోటో దిగారు. ఇంక మేము బయలుదేరే క్రమంలో ఇంకా అంకుల్ గారేమో అందరికీ బాయ్ చెప్పడానికి వెళ్ళారండి. ఇంకా వాళ్ళేమో భోంచేస్తున్నారు. అందరూ అయిపోయాకే కదా చేస్తాం, ఇంకా వాళ్ళేమో బంతిలో కూర్చున్నారు. సరే అప్పుడు దాకా కూడా ఆగన్నా సరే లేదు టైం అయిపోద్ది, మనం పెందలగాడు వెళ్ళిపోవాలని అంకుల్ గారు ఇంకా నన్ను పోనీ భోంచేసేదాకా ఆగు అంటే నన్ను తిడతారండి. అంకుల్తో అలా ఉంటుంది. సరే ఇంకా వాళ్ళు భోంచేస్తున్నారు కానీ వాళ్ళకి సెకండ్ ఇచ్చి వచ్చేస్తున్నారు. నేను కూడా ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసాను. ఇంకా కొంతమందికి అయితే చెప్పలేదు, తర్వాత ఫోన్ చేయొచ్చులే అని. ఇంకోండి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెల్లికి కూడా చెప్తున్నాడు అనమాట. ఆవిడేమో రానయ్య మా ఇంటికి అని ఫీల్ అవుతుంది. అంటే గుడివాడండి వాళ్ళది, మేము వెళ్తున్నాం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కొంచెం టైం సాలగా వెళ్ళకపోతున్నాము. ఈసారి వెళ్ళాలండి, చాలా బాధపడ్డది, చాలా ఫీల్ అయింది పాపము. సరే ఇంక నేనైతే ఇంక వాళ్ళందరికీ చెప్పేసి, నాకు హక్ చేసుకోవడం చాలా ఇష్టం అండి. అందరినీ హక్ చేసుకుని చెప్పేసి వస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఇంక మా మేనల్లుడు అగోండి మా చెల్లెలు కొడుకు అనమాట. వాళ్ళిద్దరూ నాకు ఇంకా ఆటో ఎక్కించేశారు. క్యాబ్ బుక్ చేశారండి, మేము ఎక్కేసాము. ఇంతకు ముందు వీడియో మేము బయలుదేరిందంతా మీకు పెట్టేశాను కదా, ఇదండి వీడియో. ఉంటాను, బాయ్.